హల్లెలూయా. గుడ్ మార్నింగ్ అండ్ గుడ్ మార్నింగ్. ఒకసారి చెప్తే చాలదా అంటారా? మరి మీరు మేలుకోవాలి కదా, మీ మనసులో పడాలి కదా. అవును, తెల్లవారింది, దేవుని మాటలు వినాలని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. రండి, ప్రతిరోజు ఒక మంచి రోజుగా ప్రభు మనకిస్తున్నాడు. ఈ రీతిగా 5 సంవత్సరాలు దాటిపోయినాయి. ఇదిగో 6వ సంవత్సరంలో ప్రవేశించి ముందుకు సాగుతున్నాం. అనుదిన ధ్యానాలు, కల్వరి ప్రతిధ్వని, హెచ్చరిక, మన్నా మనకు మరనేక రీతులుగా దేవుని వాక్యాన్ని పలు విధములుగా మీకు అందిస్తున్నాం. ప్రభు రాకడ సమీపంగా ఉంది. మనందరం ఆయన రాకడ కొరకు సిద్ధపడాలి. ఆయన వాక్యం మనకి ఎంతో అవసరం. మనల్ని నడిపిస్తుంది, హెచ్చరిస్తుంది, ఆదరిస్తుంది, మనకు జ్ఞానోదయాన్ని కలుగజేస్తుంది. చిన్న ప్రార్థనతో ఈరోజు వాక్యాన్ని ధ్యానిద్దాం. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. మరొకసారి నీ సన్నిధిలోకి వస్తున్నాము. నీ సిలువ మరణ పునరుద్ధానములు జ్ఞాపకం చేసుకుంటే నీ దినములలో మమ్మల్ని ఎంతగా నీవు ప్రేమించావో, మా కొరకు ఎంతగా నీవు ప్రయాసపడి, శ్రమపడి, మా శిక్షను భరించి, మా నిందన అవమానమును భరించి మాకు విడుదల కలుగు చేసావు అన్నది గుర్తించి నీ ఎదుట సాగిలపడుటకు, నీ సాక్షులుగా బ్రతుకుటకు సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన ముందున్న కొద్ది రోజులండి, గుడ్ ఫ్రైడే వరకు మనం సిలువ ధ్యానాలు చేయబోతున్నాం. మరి సిలువను గురించిన సువార్త నశించుచున్న వారికి వెరితనము కానీ, రక్షించబడుచున్న మనకు శక్తి. సిలువ ద్వారా మనకి ఆధ్యాత్మిక బలం చేకూరుతుంది. సిలువే మనకు ఆధారం, సిలువే మన శరణం. సిలువకు వెళ్ళడానికి ముందు ప్రభు లాజరుడు సమాధిలో నుండి లేపినప్పటి నుండి ఆనాటి పరిసయ్యులు, శాస్త్రులు మరింతగా ఆయన మీద అసూయపడి, పగబట్టి ఆయన్ని చంపడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఆ దినములలో జరిగిన సంభవాలను మనం ఇప్పుడు ఈ రోజుల్లో మనం ధ్యానిస్తుంటే, ప్రభు ఎవరికి భయపడేవాడు కాదు కదా, ఆయన దేవుడు కదా. కానీ ఆయన కావాలని అందరితో గొడవ పెట్టుకోవడానికో, నా శక్తిదిగో చూసుకోవాలి తను తాను నిరూపించుకోవడానికో అస్సలు ప్రయత్నించాల. తప్పించుకొని పోయేవాడు బైబిల్. వాళ్ళు పట్టుకొచ్చి నేను తోసేస్తాము శిఖరం మీద నుండి, నువ్వు నీవే యెషయా గ్రంథం 61వ అధ్యాయంలో ఉన్న ప్రవచనం నా గురించి అని చెప్పావు అన్నప్పుడు ఆయన వారి మధ్యలో నుండి మెదలకుండా వెళ్ళిపోయాడని ఉందండి. ఈరోజు నుండి రాబో 3 రోజుల్లో ఒక ముఖ్యమైన చాలా స్థలాలు ఉన్నాయి. ఇవన్నీ మనం మెల్లమెల్లగా ధ్యానిద్దాం. 3 ముఖ్యమైన స్థలాలు మన ప్రభు మన కొరకు చేసిన ఆ గొప్ప యాగాన్ని, ఆ బలి యాగాన్ని మనం చూస్తున్నాం. 1 గెత్సెమని, 2 గబ్బత్తా, 3 గొల్గోతా. గెత్సెమనే, గబ్బత్తా, గొల్గోతా. ఈరోజు గెత్సెమనే అనే మాట మీరు చాలాసార్లు విని ఉంటారు కదా. మత్తయి సువార్త 26వ అధ్యాయము 36వ వచనం దగ్గర నుండి, అలాగే లూకా సువార్త 22వ అధ్యాయము 39వ వచనం దగ్గర నుండి ఈ 2 భాగాల్లో ఈ గెత్సెమనిలో వివరించబై ముఖ్యంగా ఎక్కువగా వివరించబడింది. ముఖ్యంగా అప్పగించబడకపోతున్న రాత్రి ఆయన ప్రార్థనకు వెళ్ళిన స్థలంగా ఉంది. మత్తయి సువార్త 26:36 చదువుతున్నాను అండి. అంతటా యేసు వారితో కూడా గెత్సెమనే అనబడిన చోటికి వచ్చి, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరు ఇక్కడ కూర్చొని ఉండండి శిష్యులతో చెప్పి, పేతురును జబదేయ కుమారులను వెంట పెట్టుకొని పోయి, జబదేయ కుమారులంటే తెలుసు కదండి, యోహాను యాకోబులను వెంట పెట్టుకొని పోయి దుఃఖపడుటకు, చింతాక్రాంతుడగుటకు మొదలు పెట్టాను. ప్రభువు జీవితంలో మనం గమనించినట్లయితే యేసయ్య ఈ లోకంలోనికి వచ్చిన తర్వాత 30 సంవత్సరాల వరకు ఆయన బహిరంగమైన పరిచర్యకు రాలేదు. ఆయన అజ్ఞాతంగానే ఉండిపోయాడు. చాలామంది ఇష్టం వచ్చినట్టుగా ఊహించుకుంటున్నారు. కానీ ఆయన నజరేతులోనే ఉన్నాడని, తండ్రితో
తండ్రికి కార్పెంటరీ పనిలో, వడ్రగ పనిలోనే, ఆ ఇంటిలోనే ఉండి తల్లిదండ్రులు చూసుకున్నాడని, మానవ జాతి యొక్క, మనుష్యుల యొక్క పరిస్థితుల్ని గమనిస్తూ వారి బాధలు, వారి శ్రమలు, వారి అవస్థలు, వాటిని గురించి ఆయన మనిషిగా, ఎందుకంటే ఆయన దేవుడిగా ఉన్నవానికి, జమీందారుగా బతికి బంగారు ఊయల్లో ఊగినోడికి, బంగారు చెంచాలతో తిన్నోడికి ఒక మామూలు మురికి వాడలో నులక మంచం మీద పడుకోవటం తెలుస్తుందంటారా? ఆ గంజి తాగటం తెలుస్తుందంటారా? అది ఎలా ఉందో తెలుసుకోవాలి, ఆ అనుభవం కావాలంటే వాడు అక్కడి నుంచి దిగి రావాలి కదా. అందుకే మన ప్రభు సింహాసనాన్ని వదిలిపెట్టి వచ్చి మానవుడు పాపం వల్ల ఎలా పతనమైపోయాడు, ఎన్ని రకాల శ్రమలు, ఎన్ని రకాల శోధనలు, ఎన్ని రకాల వేదనల్లో ఉన్నాడు, ఎలాగూ తాను నాశనం చేసుకుంటున్నాడని గమనించి తన 30వ సంవత్సరంలో ఆయన బాప్తిసం పొంది, ఆయనకు అవసరం లేదు బాప్తిసం, కానీ మనలాంటి వాళ్ళు ఎవరైనా యేసుప్రభు బాప్తిసం తీసుకోలేదు కదా, నేనెందుకు తీసుకుంటాను అంటామనేమో. యోహాను బాప్తిసం ఇచ్చి యోహాను దగ్గరకు వచ్చి నాకు బాప్తిసం ఏంటి, ఇదేంటి స్వామి, మీకు నేను ఇవ్వటం ఏంటి, నాకు మీరు ఇవ్వాలి కానంటే ఇది ఇలాగూ పద్ధతి ప్రకారంగా పోనీ అని చెప్పి ఆ బాప్తిసం నీళ్లలో నుంచి బయటకు వచ్చినప్పుడు ఆయన మీద పరిశుద్ధాత్ముడు పౌరవ రూపంలోనికి వచ్చినట్లు, ఆకాశం నుండి ఒక శబ్దం వినబడినట్లు, ఇతడే నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఆనందిస్తున్నానన్న శబ్దాన్ని విన్నట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. ఆ తర్వాత ఆత్మచేత నింపబడి ఆయన శోధించబడటకు అరణ్యంలోనికి వెళ్ళి 40 రాత్రింబగళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థించాడు. 40 రోజుల ఉపవాసం తర్వాత ఆయన ఆకలి కొనగా శరీరాశ, నేత్రాశ, జీవపడ్డమ్మం అనే 3 శోధనలు, ఆదామవ్వలకు ఏదేను తోటలో వచ్చిన 3 శోధనలు, ప్రతి మానవుడు ఈరోజు ఎదుర్కొంటున్నటువంటి శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం అనే ప్రతి శోధనను యేసు ప్రభు జయించాడు. నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెగా చేసుకొని తినమంటే, మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు, దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన పలుకునని అపవాదిని ఎదిరించాడు. మహానగరాలను, పట్టణాలను శిఖరం మీదకు తీసుకుని వెళ్ళి ఆ యొక్క దేశాలన్నిటినీ చూపించి, ఇవన్నీ నీకు ఇచ్చేస్తాను, ఈ లోకరాజ్యాలన్నీ, ఇవన్నీ నీకు ఇస్తాను, నాకు మొక్కు అన్నాడు. నీ దేవుడై నీ యెహోవాకు తప్ప నేను ఎవరికి మొక్కను, నేను రక్తం కార్చి వీరిని కొంటానని అపవాదిని ఎదిరించినప్పుడు మరొకసారి ఆయన దేవాలయపు శిఖరం మీద తీసుకెళ్ళి, నీవు దేవుని కుమారుడైతే దూకు, నీ కాలికి దెబ్బ తగలకుండా దేవదూతలు పట్టుకుంటారు కదా అని బైబిల్నే కోట్ చేసినప్పటికీ, నీ దేవుడైన యెహోవాను శోధించొద్దు అని అహంకారానికి చోటివ్వకుండా, నేను దేవుడిని అని అనవసరమైన వ్యక్తులకు నిరూపించుకోడండి. వాళ్ళు కూడా చాలామంది దేవుడైతే కనబడమను, దేవుడైతే దిగిరమ్మను ఆ రోజు సెలవులో ఉన్నప్పుడు అన్నారు కదా. శరీరాశ, నేత్రాశ, జీవపడంబాలను జయించిన ప్రభువు ఏక పరిచర్య, ఆయన వచ్చిన పని సకల పట్టణాలకు వెళ్ళి, గ్రామాలకు వెళ్ళి, సమాజ మందిరములలోనికి వెళ్ళి పరలోక రాజ్య సత్యములను ప్రకటిస్తూ నశించుచున్న వారిని విడిపించడానికి వచ్చాను, పాపులను రక్షణకు పిలవడానికి వచ్చాను, కృంగిన వారిని లేవనెత్తడానికి, చెరలో ఉన్న వారికి విడుదల ప్రకటించడానికి నేను వచ్చానని చెప్పి ఆయన సువార్తను కాలినడకన ప్రయాణించి ప్రకటించాడు. ఇక కాలం సంపూర్ణమైనప్పుడు ఆయన చేయవలసిన అద్భుత ఆశ్చర్య కార్యాలు ఎన్నో చేసిన తర్వాత ఆయన సిలువ కొరకు సిద్ధపడుతున్న సమయంలో పస్కాను ఆచరించి మేడగదిలో ప్రభు రాత్రి భోజనం ఆచరించిన తర్వాత ఆ రాత్రి లూకా సువార్తలో రాయబడింది, వాడుక చొప్పున తరువాత ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున ఒలీవ కొండకు వెళ్ళగా శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. వాడుక చొప్పున ఆయనకి ప్రతి రాత్రి ఏకాంతంగా గెత్సేమని తోటకు వెళ్ళి ప్రార్థన చేసుకునేవాడు. మనకి ఎన్నో రకాలైనటువంటి అలవాట్లు ఉంటాయండి. ప్రార్థించుకునే అలవాటు ఉందా? ఒంటరిగా వెళ్ళి ప్రార్థించుకోవాలి, ఏకాంతంగా దేవునితో సమయం గడపాలి అనే
అనే ఆలోచన ఈరోజు మాలాంటి సేవకులకు కూడా రాకపోవటం, లేకపోవటం, సేవలో ముమ్మరంగా ఉన్నామంటూ ప్రార్థనా సమయాన్ని స్కిప్ అవటం అనేది చాలా వేదనకరమైన విషయం. అందుకే శక్తిహీనులైపోతారు సేవకుడికి ఏకాంతమైన ప్రార్థన కావాలి. విశ్వాసికి తన మనస్సాక్షిని దేవుడితో కాపాడుకుంటూ ఏకాంతమైన ప్రార్థన కావాలి. పాపము లేని ప్రభువుకే ప్రార్థన అవసరమైతే పాపులమైన మనకు మరెంతో ప్రార్థన అవసరం అన్నది మనం గుర్తించాలి. కన్నీటితో, రోదనతో తన మరణము నుండి తప్పించగల వారికి ప్రార్థనలు, యాచనలు చేసినందున ఆయన అంగీకరించబడ్డాడని మనం హెబ్రీయులకు రాసిన పత్రికలో చూస్తున్నాం. ప్రార్థన ఎప్పుడు మనల్ని శుభ్రపరుస్తుందండి. ప్రార్థన మనల్ని ఎప్పటికప్పుడు మనల్ని నూతనమైన వ్యక్తులుగా సేద తీరుస్తుంది. యేసు ప్రభు ప్రార్థనతో సిద్ధపడుతున్నాడు సిలువకు వెళ్ళటానికి. మన ముందుండే ఒక విధిని, దేవుడు అప్పగించిన ఒక కార్యముని చేయాలంటే మన ప్లాన్స్, మన యొక్క ఆలోచనలు, మన సంపాదన, మన డబ్బు సంపాదన అవి ఇవి చేర్చి పెట్టుకుందాం అనుకుంటున్నారే కానీ ప్రార్థనలో మనం సిద్ధపడితే సాతాను ఆటంకాలను, శోధనలను, అపవాదిని జయించగలుగుతాం. సిలువ యాగము చేయుట కొరకు మొదటిగా ఆ రాత్రి ఆయన ప్రార్థనలో మరింతగా ప్రయాసపడ్డాడు, మరింత ఆత్రుతగా ప్రార్థించాడు. వారిని ముగ్గురిని శిష్యుల్ని వెంట పట్టుకెళ్ళాడు, కానీ వారిని అక్కడ కూర్చోబెట్టి ఆయన రాతివేత దూరము వెళ్ళి, అంటే రాయి ఇసిరేసినంత దూరం వెళ్ళి అక్కడ ఒంటరిగా మోకాళ్ళుని, తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే కలుగునుగాక, సిద్ధించునుగాక అని ప్రార్థించాడు. ప్రార్థన అంటేనండి నా ఇష్టాలన్నీ దేవుని దగ్గర చెప్పుకొని తెచ్చుకోవటం కాదండి. నా ఇష్టాన్ని ప్రభు దగ్గర పెట్టి, ప్రభువా నీ ఇష్టం ఏంటో చెప్పు అని అడిగి, మనకి ఇష్టం లేకపోయినా అది కష్టమైన ఆయన ఇష్టం చేయటమే నిజమైన ప్రార్థన. నీ చిత్తమైతే గిన్నె నా యొద్ద నుండి తొలగించు. ఏంటా గిన్నె? ఆ గిన్నె కలుషితమైన చేదుతో నిండింది. సకల జనుల యొక్క పాప దోషానికి గుర్తుగా ఉంది. యేసు ప్రభువు మన దోషములను భరించడానికి వచ్చాడు. మన శాపాన్ని, మన చేదును మింగివేసి మనకు విడుదలివ్వడానికి వచ్చాడు. మన పాప విషయాన్ని మనలో నుంచి తీసివేయడానికి, అది తను భరించి మన కొరకు బలైపోవడానికి వచ్చాడు. చాలా కష్టం అది. పాపం ఎరుగని ప్రభువుకు పాప దోష శిక్షను భరించడం అనేది, నిందను భరించడం అనేది, అవమానము భరించడం అనేది చాలా కష్టతరమైనది. అందుకే నీ కృప నాకు కావాలి, నీ చిత్తమైతే తొలగించు, అయినా నీ చిత్తమైతే దీన్ని తొలగించు, లేకపోతే నా ఇష్టం కాదు, నువ్వు భరించమంతే నేను భరిస్తానన్నప్పుడు ఆయన వేదన పడి మరింత ఆత్రుతగా ప్రార్థన చేయగా, ఆ శిక్షను భరించటానికి తను మోయలేనంత భారం. ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఒక్క తప్పుడు వాడు చేసిన తప్పులు వాడు భరించుకోలేక, ఈరోజుని ఎంతమంది వారి మనస్సాక్షి దోషారోపణ చేస్తుంటే వారి దోషాన్ని వారు క్షమించుకోలేక ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోతున్నారు. అందరి దోషాన్ని ప్రభు భరించవలసి వచ్చినప్పుడు ఆయన ఒక బరువును ఎలా మోస్తామో ఆ భారమంతా ఆయన మీదకి వచ్చినప్పుడు ఆత్రతపడి ప్రార్థించగా ఆయన చెమట నేల పడుతున్న గొప్ప రక్త బిందువులు వలె ఆయన. ఎప్పుడు మనకు స్వేద గ్రంథులు నుండి చెమట వస్తుందండి? కష్టపడినప్పుడు చెమటకు బదులు ఆయన శరీరంలో ఎంత శ్రమను భరించాడంటే స్వేద గ్రంథుల్లో నుంచి రక్తం బయటకు వచ్చిందండి. అంతగా నా పాప శిక్షను భరించిన మన ప్రభువు గెత్సేమనిలోనే ఆయన సిలువ రక్తాన్ని చిందించాడు. సిలువ వెళ్ళక ముందే రక్తాన్ని చిందించాడు.
బహిరంగంగా ఆయన సిలువ వేయబడి రక్తాన్ని చిందించాడు గబత్తా దగ్గర. కానీ దానికి ముందే ఆయన సిలువను చేరుటకు ముందే తన రక్త ప్రోక్షణ ద్వారా మనకు విడుదల దొరకటానికి మన దోషములన్నీ ఆయన మీద వేసుకున్నాడు. ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత కలుగునట్లు మన అపరాధ పరిహారార్థమైన శిక్ష ఆయన మీద మోపబడింది. మన నిమిత్తం ఆయన నలుగొట్టబడ్డాడన్న మాట నెరవేరటం. గెత్సెమనే అంటే గానుగా అనర్థం, నలుగుట. ఆయన నలిగిపోయాడు. ఆ పాప భారాన్ని తను భరించి మనకు విడుదల ఇవ్వటం కొరకు బలైపోయాడు ప్రభు. ఇంతగా ప్రభువు మనల్ని ప్రేమించి తన ప్రాణాన్ని ఇవ్వడానికి, తన రక్తాన్ని చెందించడానికి లోకానికి వచ్చిన యేసయ్య వంటి దేవుడు మరొకడు లేడు. గొర్రెల రక్తము, ఎడ్ల రక్తము, మనుషుల రక్తము మనకు విమోచన కలుగుచేయదు. కానీ నిర్దోషము నిష్కలంకమైన క్రీస్తు రక్తము ద్వారా మనం విమోచించబడ్డాం కనుక మీ విలువెంతో మీరు తెలుసుకొని క్రీస్తు నా కొరకు మరణించారని నమ్మిన మనం క్రీస్తు కొరకు సాక్షులుగా జీవిద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నా శిక్షను భరించి, నా శ్రమను భరించి, నా దోషముల కొరకై గెత్సెమనే తోటలో నీవు చేసి ఆ వేదనతో కూడా చేసిన ప్రార్థనను బట్టి, నా కొరకు కార్చిన రక్తపు బొట్టును బట్టి నా మలినములన్నిటికీ ఈరోజు విడుదల ఉన్నదన్నది నేను నమ్ముచున్నానయ్యా. నా పాపమును భరించిన ప్రభువా, నా శాపమును భరించిన నా యేసయ్య, నా కొరకు నలుగగొట్టబడి నన్ను క్షమించి రక్షించుకుంటకు, విమోచించుటకు రక్తం చెందించిన యేసయ్య నీకు వందనములయ్యా. యేసు ప్రభువుని గురించి, ఆయన ప్రేమను గురించి మేము ఈ రోజుల్లో ధ్యానిస్తుండగా ఆయన ఎంతగా నా కొరకు ఆవేదన పడ్డాడన్నది, నా విమోచన కొరకు ఎంత వెల చెల్లించాడన్నది మేము గుర్తుపెట్టుకొని మరల నిన్ను సిలువ వేయ వారిగా కాక, నా స్థానంలో నా కొరకు మరణించిన నా ప్రభు కొరకు నేను సాక్షిగా జీవిస్తానని నిబంధన చేసుకున్నటకు సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కుడి వచ్చిన మనందరికీ ఇప్పుడున్న సదాకాలం తోడయుండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థనా స్థుతుల భారాలు 954041 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001000 నెంబర్కి ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ చేస్తూ ఉండండి. మీకోసం ప్రార్థిస్తూ ఉన్నాం. క్రమం తప్పకుండా అనుదిన ధ్యానాలు వీక్షించండి, ఆధ్యాత్మికంగా బలపడండి, సిలువ ప్రేమను గ్రహించి సిలువ సాక్షులుగా జీవించడానికి సిద్ధపడండి. ప్రభుత్వమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకు కలుగురు ప్రతి దోయిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనది గాక.